హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము పాతకాలము చింతపండు పచ్చడి అండి. చాలా బాగుండిద్ది. ఇది మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసిన పచ్చడి అండి. కాకపోతే ఈ చట్నీ మా అత్తగారు చేసేవాళ్ళండి. నేను వచ్చిన కొత్తల్లో మా అమ్మగారు పెద్దగా చేస్తూ ఉంటే మేము నేను చూసి నేర్చుకున్నానండి. ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు వేసుకొని వేగించుకుంటూ ఉండాలండి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ తర్వాత ఇది రోట్లోనే బాగుండిద్దండి. కొన్ని పచ్చడి రోట్లోనే బాగుంటాయండి, కొన్ని మిక్సీలో వేసుకుంటాము. అయితే నేను మాకు వర్షాలు పడుతున్నాయి కదండి, రోట్లో నూరి రోలు దగ్గర వర్షం పడదండి. మా పిల్లలు వచ్చారు, మా బాబు వచ్చి రోట్లో నూరొచ్చు కదా అన్నాడండి. నేను నూరుతున్నానండి. చూడండి, ఎండుమిరపకాయలు నూరుతూ ఉండంగా దానిలో మనము కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు వేసుకుంటే ఎండుమిరపకాయలు తొందరగా మెదుగుతాయండి. కళ్ళుప్పు వేసుకున్న తర్వాత జీలకర్ర స్పూన్ అండి, ఒక 4-5 చిన్నులపాయ రెబ్బలు వేసుకోవాలండి. చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత మెత్తగా నల్లగొట్టుకోవాలండి కారాన్ని. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ తర్వాత మనము ముందుగా చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. ఆ చింతపండుని కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకుంది చూసి వేసుకుంటూ ఉండాలండి, లేదంటే కొద్దిగా పులుపు ఎక్కువైతే. చూడండి, నేను కొద్దిగానే చేస్తున్నానండి. మనం ఎక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు. చూడండి, ఇట్లా బండతో తిప్పుకుంటూ ఉండాలండి. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నానండి. దీనిలో అవసరం అయితే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగుందో. ఇది ఇప్పుడు మనము చాలా తక్కువ చేసుకుంటున్నామండి. ఇలాంటి పచ్చళ్ళు మనం మర్చిపోతున్నామేమో అనుకుంటాను. ఇది అంతకుముందు మా అత్తగారు చేస్తూ ఉండేవాళ్ళు, మా అత్తగారు చేస్తూ ఉండేవాళ్ళు అండి. మా పిల్లలకి బాగా ఇష్టం అండి చట్నీ అంటేను. మా బాబు వచ్చాడండి 2 డేస్ సెలవులని, అందుకని మా బాబు కోసం చేశానండి. అన్నంలోకి ఇట్లా పెట్టి కొద్దిగా నెయ్యి వేసి పెడుతుంటే ఆహా ఎంత బాగుందో అంటున్నారండి. చూడండి, ఇది అవసరం అయితే దీనిలో మనం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. ఇది అంతకుముందు అసలు వెనకటి కాలంలో ఎక్కువ నూరుకుంటూ ఉండేవాళ్ళండి. మా 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 అత్తగారు అయితే పెద్ద ఉల్లిపాయలు కూడా పొయ్యిలో కాల్చి చట్నీ నూరేదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.